మా అమ్మ వాళ్ళు పొద్దున్న లేకటం అంతే. స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసా విజయవాడ అయితే. ఇప్పుడు ఎమ్మటనే మధ్యాహ్నం అయితే గుంటూరుకి అయితే వచ్చేసా. అప్పటి నుంచి పశువులు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నా, పైకి కిందకి పైకి కిందకి. అంటే మా పిన్ని వాళ్ళు కొత్త ఇంటి సర్దటానికి. సో చాలా పని చేసిన తర్వాత అలిసిపోవడం అయితే జరిగింది. సో లేట్ అయిపోతుంది, 9ంటికి అయిపోయింది ఇప్పటికే నేను సర్దినప్పుడు. లిఫ్ట్లో మళ్ళీ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి అయితే మళ్ళీ కిందకు వచ్చా. ఇది ఆయిల్ ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఇదంతా చెత్త జనరేటర్ పైన. సో ఇంత చెత్త అయితే పొద్దున్న నుంచి క్లీన్ చేసాం. ఇంకా బయట చెత్త ఉంది. ఇదంతా ఇల్లు అయితే అట్లా శుభ్రంగా చేశారు. బాగానే ఉంది ఇల్లు అయితే. చూస్తున్నారు కదా, మీదే కనపడద్ది. ఇది వీళ్ళైతే పొద్దు నుంచి ఫోన్లో వల్ల. మీకు ఫుల్ వీడియో కావాలని చెప్పండి, ఇల్లు మొత్తాన్ని పెడతా. తర్వాత కాసేపు మా పిన్ని వాళ్ళ ఇంట్లో గేమ్ ఆడుకున్నాను అనమాట. గేమ్ ఆడుకున్న తర్వాత నేనైతే అక్వేరియంలో పెడదామా చేపలని ఆలోచిస్తున్నా, అది డబ్బాలో. తర్వాత ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి నోవి గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. సో తర్వాత ఫ్రిడ్జ్లో జెమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే తిందామని వెళ్ళా. ఇంకా వాళ్ళకి ఇద్దరికి బాయ్ చెప్పేసి మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే అన్ని బట్టలు సర్దుకొని వెళ్ళిపోయా. ఇదిగోండి ఆ పక్కన హంటర్ ఏమో మా పెద్దమ్మ వాళ్ళది, ఇంకోటేమో మా పెద్దమ్మ వాళ్ళది అనమాట. నేను మా అన్న బయలుదేరిపోయాం ఒకేసారి. ఇంకా అట్లా అట్ల పిండి కోసం కొట్టు దగ్గర అయితే ఆగాం. ఆయన అట్ల పిండి అయితే ఇచ్చేసాడు. ఆయన దగ్గర అట్ల పిండి కలెక్ట్ చేసుకొని దారిలో వెళ్తుంటే కుక్కలు అయితే అమ్మటి పడ్డాయి మామ. నాకు ఫస్ట్ ఇల్లు అనిపించిన తర్వాత చూస్తే నా వెనకాల కుక్కలు ఉన్నాయి. అంతా రికార్డ్ చేయలేదు. సో తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చా షూస్ అయితే తీసా. తర్వాత తాళాలు అయితే ఓపెన్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయా. లోపల మళ్ళీ తాళాలు తిప్పేసి లోపలికి వెళ్ళిన కాసేపటికి అమ్మమ్మ ఫోన్ చేసి పైన బట్టలు ఉన్నాయి తీసుకురామంది. సో ఇంకా వెంబటినే పైకి వెళ్ళిపోయి బట్టలు ఉన్నాయని చెప్పేసి పైకి వెళ్తే చేశాను మామ. అదే చీకట్లో కనబట్టలేదు. ఇప్పుడు లైట్లు అయితే వేసుకున్నాం. ఇన్ని బట్టలు అయితే ఉన్నాయి, అన్నీ తీసేయాలి మనమే. ఇదేమో చూడండి, మూన్ అయితే ఒప్పి ఉంది వ్యూ. తర్వాత ఇంకేం లేదు, కిందకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయా. ఫ్రీ ఫైర్ మ్యాచ్ ఆడదామని ఫిక్స్ అయ్యా. బాయ్.